మీరెవరన్నా 'భారతీయుడు' సినిమా జూషి లంచం తీసుకున్నోళ్ళను కత్తి పట్టి ఓడిచిండ్రా? 'ఠాగూర్' సినిమా జూషి లంచం తీసుకున్నోళ్ళను కిడ్నాప్ చేసి ఏసేసిండ్రా? 'అఖండ' సినిమా జూషి అఘోరీలయిపోయిండ్రా? ఆగో గట్లెట్లయితరు? అది సినిమాలు. బయట అట్లా చేస్తే నడ్డి వలగొట్టి లోపటేస్తారు అని అంటారు గదా! కానీ సినిమాలు జూషి అందులో హీరో ఎట్లుంటే బయట అందరూ గట్లనే తయారైతుర్రని అంటున్నాడు కమలం పువ్వు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. ఓరక్క బీజేపీలో చేరినాక ఇట్లా మాట్లాడతారా లేదంటే అంతకు ముందే ఇట్లుంటారా అన్న అనుమానం వస్తుంది. ఆర్మూర్ పెద్ద కమలం పువ్వు పైడి రాకేష్ రెడ్డి గారిని చూసినోళ్లకు పుష్ప సినిమా చూసి ఎర్రచందనం 10 లక్షలుంటే ₹1,00,00,000 అమ్ముతుర్రట. మరి రాకేష్ అన్నేమన్నా ఎర్రచందనం దందా చేస్తున్నాడు అంత బాధ అవుతుందో తెలుస్తలేదు. అందుకే సినిమాని బ్యాన్ చేయాలన్నట. ఆ సినిమా చూసి యూత్ అంతా చెడిపోతారట. ఇక సినిమా తీసిన అల్లు అర్జున్ ను సుకుమార్ ను జైలు వేయాలన్నట. ఈ కథ పాడుగాను ఆఖండ సినిమా చూసి అందరు అఘోరీలు అయ్యిండ్రా? ఆఖండ సినిమాలో బాలయ్య శూలంతో ఓడిచినని బయట కూడా అందరు అట్లనే ఓడుచుకుంటా తిరుగుతుండ్రా? 'భారతీయుడు' సినిమాలో కమలాసన్ లంచం తీసుకున్నోళ్ళ జీవి తీస్తే బయట అందరు అదే పని చేస్తుండ్రా? మీ మాటకే వద్దాం. మరి 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ అద్భుత నటన చేసిండని మీ కేంద్ర సర్కారే కదా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. అంటే మీ కేంద్ర మోళ్ళను కూడా అరెస్ట్ చేయాలంటారా? ఓహో, సినిమాలల్లా ఎవ్వలేం తీయాలి ఎవ్వలేం చూడాలన్నది కూడా మీరే డిసైడ్ చేస్తారన్నట్టు. అదే హీరోయిన్ల బొడ్డుల ఉంగరాలు తిప్పాలి బత్తాయి పండ్లను తిప్పితే వావ్ కళాత్మకత అనాలి. కేరళ పైల్స్ అని సినిమా తీస్తే అందరు దాన్ని చూడాలి అని ప్రమోట్ చేయాలి. 'పుష్ప' సినిమా తీస్తే బ్యాన్ చేయాలి. మీకే వస్తాయి సామి గిసొంటి మాటలు. సినిమాలు చూసి జనాలు స్మగ్లర్లు దొంగలైతే 199 మంది గదే పని చేస్తుండేటోళ్ళు అని అంటున్నారు నెటిజన్లు. అంటే సార్ ఉద్దేశంలా బీజేపీలో చేరిన వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మా అవుతున్నట్టు నేరగాళ్ళ సినిమాలు చూసిన వాళ్ళంతా నేరగాళ్ళు అవుతారు. బీజేపీ వాళ్ళ ఫేవర్ ఉన్న సినిమాలు చూస్తే ధర్మాత్ములు అవుతారని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నట్టున్నది కమలం పువ్వు రాకేష్ కు. నాకు అర్థం కాదు. బండ్లు కొనుక్కుంటే కొనుక్కున్నారు, మరి మీ సంబరానికి మందెందుకు బలి కావాలి అనిపిస్తుంటది. కొందరు మాడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని బండ్లు నడుపుతున్న వాళ్ళని చూస్తే అలా దొరకబట్టి ఆ సైలెన్సర్ల తాన అలా చెవి పెట్టి చెవి గువ్వ వాళ్ళేదాకా ఎక్స్లేటర్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వాలని మస్తు కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం. అయితే సిరిసిల్ల పోలీసు వాళ్ళకు గట్లా అనిపించి ఏం చేసిండ్రో చూడుండ్రి. వారే వా, సిరిసిల్ల పోలీసోళ్ళు షీత్వగాళ్లకు షీటా చేసిండ్రు. అడ్డగోలు చప్పులు చేసుకుంటా అవారాగా తిరుగుతున్న పోకిరిగాళ్ళ బండ్లను పట్టుకొని అవి సైలెన్సర్లను ఊడవికి సిరిసిల్ల నడి చౌరస్తాల రోడ్ రోలర్ తోని దొక్కిచ్చిండ్రు. లక్షలు కాదు కోట్లు పెట్టి బండ్లు కొనుక్కొండ్రి. ఎవరొద్దన్నారు. కానీ ఆ బండ్లకు సైలెన్సర్లు తీసేసి కూడా సప్పుడు వచ్చేటి పెట్టి మంది గుండెల్లా దడ ఉట్టేటట్టు చేయొద్దు కదా. అసలు బండ్లతోటి వచ్చిన సైలెన్సర్లు తప్ప వేరేటి పెట్టొద్దని రూల్స్ చెప్తున్నాయి. కానీ మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు కొంతమంది తెగిడ్చినోళ్ళు ఇష్టం ఉన్నట్టు సైలెన్సర్లు ఊడవిక్కి రోడ్ మీద మస్తు సప్పులు చేసుకుంటా పోయి మందుసురు పోసుకుంటురు. గుండె నొప్పి పేషెంట్లుంటే ఆ సప్పుడుకు అదిలి పడుతుండ్రు. అందుకే అసంటి తాషిడిగాల బండ్ల సైలెన్సర్లు ఊడవికి తొక్కిచ్చే వరకు తొవ్వంటి పోయే పబ్లిక్ కూడా మంచి పని చేసిండ్రని అనుకుంటా సొట్లు పెట్టుకుంటా పోయిండ్రట.